దేశానికి అమ్ముతానంటోంది, ఓపెన్ మార్కెట్ చేయమంటుంది. అట్లాగే ఇంకొకటి ఈ మాంసాహారానికి సంబంధించి ఉంటాయి కదా, ఈ బేకాన్ ప్రొడక్ట్స్, దాని అంటారు పేరు, దాని పేరు నాకు ఐడియా లేదు. మాంసాహారానికి సంబంధించి మనకి ఈ నాటుకోళ్ళు, నాటు మేక, అంటే ఇక్కడ దాన్ని ఏమంటారు బ్రాయిలర్ ఉన్నది అనుకోండి, అదేంటి మిషనరీలో నాటు ఇవి ఉంటాయి మన దగ్గర, వాళ్ళ ఏం చేస్తున్నారంటే అదేదో ఎస్ఎంఓ ఏదో పేరు చెప్పారనమాట దానికి. అవేంటంటే అసలు జంతువు బయటికి రాదు, ఒక ల్యాబ్ గ్రోన్ అనమాట. అది గుడ్డులో నుంచి కోడి వస్తుంది, అక్కడ దానికి తగ్గ వాతావరణం సృష్టిస్తారు, ఆ కోడి గుడ్డు పెడుతుంది, మళ్ళీ అది చికెన్ అయిపోతుంది మిషన్లో. ఇక అవి బయటికి రావు, బయట ఎండకన్ని ఎరగవయ్యి, కంప్లీట్ గా లోపలే కృత్రిమంగా పుట్టిస్తారు, కృత్రిమంగా చంపేస్తారు. మేకలైనా మటను చికెన్ కృత్రిమం కంప్లీట్ గా, అంటే అట్లాగని కెమికల్స్ కాదు, కానీ కంప్లీట్ గా అవి ఆర్టిఫిషియల్ అట్మాస్ఫియర్ లో పుట్టి ఆర్టిఫిషియల్ అట్మాస్ఫియర్ లోనే చచ్చిపోతాయి. వాటిని చంపేసి న్యాచురల్ కాదు, ఇవి ఇండియాలోకి పంపిస్తామంటారు. ఇక్కడ తేడా అదే కదా, ఇప్పుడు అసలు గొడవ అదే కదా. అవేంటి వాస్తవంగా చెప్పాలంటే చాలా చీప్ రేటుకు దొరుకుతాయి. అమెరికాలో అగ్రికల్చర్ అనేటటువంటి దాంట్లో 50% సబ్సిడీ ప్రభుత్వం